ఈరోజు కథ పేరు వృద్ధాశ్రమంలో తల్లిని చూసిన కొడుకు. విజయవాడలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో సంతోషంగా జీవించేవాడు. కానీ అతని జీవితంలో ఒక విషయం మాత్రం ఎప్పుడూ అతనిని వెంటాడుతూనే ఉండేది. చిన్నప్పుడు తన కోసం ఎన్నో కష్టాలు పడిన తల్లి లక్ష్మమ్మ. రాహుల్ తండ్రి చిన్న వయసులోనే చనిపోవడంతో లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ తన కొడుకును చదివించింది. వర్షం వచ్చినా ఎండ మండినా పనికి వెళ్ళేది. తనకు కొత్త బట్టలు కొనకుండా కొడుకుకు పుస్తకాలు కొనిచ్చేది. కొన్నిసార్లు తాను ఆకలితో పడుకున్నా రాహుల్ మాత్రం ఆకలితో ఉండనిచ్చేది కాదు. కాలం గడిచింది. రాహుల్ పెద్ద ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో తల్లిని ప్రేమగా చూసుకున్నాడు. కానీ నగర జీవితం, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతల మధ్య క్రమంగా తల్లి మీద చూపించే సమయం తగ్గిపోయింది. రాహుల్ భార్య సుమ కూడా అత్తతో అంతగా కలిసిపోలేకపోయింది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు మొదలయ్యాయి. మీ అమ్మ వల్ల నాకు ప్రశాంతత లేదు అని సుమ తరచూ చెప్పేది. మొదట్లో రాహుల్ తల్లిని సమర్థించేవాడు. కానీ రోజురోజుకి భార్య మాటల ప్రభావం పెరిగింది. ఒకరోజు సుమ ఏడుస్తూ, నేను ఈ ఇంట్లో ఉండలేను, మీ అమ్మను ఎక్కడైనా ఉంచండి లేదా నన్ను మా ఇంటికి పంపించండి అంది. ఆ మాటలు విన్న రాహుల్ చాలాసేపు ఆలోచించాడు. చివరకు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నగరానికి కొంచెం దూరంలో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో తన తల్లిని చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం చెప్పగానే లక్ష్మమ్మ గుండె ముక్కలైంది. అయినా కొడుకు ఇబ్బంది పడకూడదని కన్నీళ్లు దాచుకుని, నీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా చేయరా బిడ్డా అంది. వృద్ధాశ్రమానికి వెళ్లే రోజు లక్ష్మమ్మ తన పాత సంచిలో 2 చీరలు, కొడుకు చిన్ననాటి ఫోటోలు, భర్త ఫోటో పెట్టుకుంది. కారులో కూర్చున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ రాహుల్ మాత్రము ఆమె మౌనంలో దాగిన బాధను అర్థం చేసుకోలేకపోయాడు. వృద్ధాశ్రమం వద్ద దింపేటప్పుడు లక్ష్మమ్మ ఒక్క మాట మాత్రమే చెప్పింది, నువ్వు సంతోషంగా ఉండాలిరా బిడ్డా. ఆ మాట విన్నా కూడా రాహుల్ మనసు మారలేదు. రోజులు గడిచాయి. రాహుల్ తన జీవితంలో బిజీ అయిపోయాడు. మొదట్లో నెలకు ఒకసారి వెళ్ళి తల్లిని చూసుకునేవాడు. తర్వాత అది కూడా తగ్గిపోయింది. లక్ష్మమ్మ మాత్రం ప్రతి ఆదివారం తన కొడుకు వస్తాడేమో అని గేటు దగ్గర కూర్చొని ఎదురు చూసేది. వృద్ధాశ్రమంలోని సిబ్బంది కూడా ఆమె బాధను చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు. కానీ ఆమె మాత్రము ఇప్పుడు తన కొడుకు గురించి చెడు మాట మాట్లాడేది కాదు. ఒకరోజు రాహుల్ కొడుకు కిరణ్ స్కూల్లో ఒక వ్యాసరచన పోటీ జరిగింది. ఆ అంశం పేరు వచ్చేసి నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. ఇందులో కిరణ్ తన నాన్న గురించి రాశాడు. కానీ చివర్లో ఒక వాక్యం రాశాడు, నేను పెద్దవాడిని అయిన తర్వాత మా నాన్నను కూడా మంచి వృద్ధాశ్రమంలో చేర్పిస్తాను. ఎందుకంటే మా నాన్న తన అమ్మను అక్కడే ఉంచారు. అదే సరైన పని అనుకుంటాను అని రాశాడు. ఆ వ్యాసం చదివిన రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. తన కొడుకు మాటలు అతనికి పిడుగులా తాకాయి. నేను నా తల్లికి చేసినదే నా కొడుకు నాకు చేస్తాడా అనే ఆలోచన అతనిని రాత్రంతా నిద్రపోనివ్వలేదు. మరుసటి రోజు ఉదయాన్నే వృద్ధాశ్రమానికి వెళ్ళటానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి లక్ష్మమ్మ కిటికీ దగ్గర కూర్చొని బయటకు రోడ్డు వైపు చూస్తూ ఉంది. కొడుకును చూడగానే ఆమె ముఖం వెలుగు వచ్చింది. రాహుల్ వచ్చావా బిడ్డా అని అడిగింది. ఆ ఒక్క మాటతోనే రాహుల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. తల్లి కాళ్లపై పడి ఏడుస్తూ, అమ్మా నన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అన్నాడు. లక్ష్మమ్మ అతని తల నిమురుతూ,
తల్లి తన బిడ్డను క్షమించడానికి కారణం వెతకదురా అంది. ఆ మాటలు విన్న రాహుల్ మరింతగా ఏడ్చాడు. అదే రోజు తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్ళాడు. సుమ కూడా తన తప్పును తెలుసుకొని అత్తకు క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత వారి ఇంట్లో మళ్ళీ ఆనందం తిరిగి వచ్చింది. లక్ష్మమ్మ తన మనవడితో ఆడుకుంటూ రోజులు గడిపింది. రాహుల్ ప్రతిరోజు తల్లి దగ్గర కొంత సమయం గడపడం అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఒక విషయం అతనికి అర్థమైంది. తల్లిదండ్రులు మన కోసం జీవితాన్ని అర్పిస్తారు, కానీ వారితో గడిపే సమయం తిరిగి కొనలేం. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లిదండ్రులను భారంగా భావించే ముందు వారు మన కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలి. ప్రేమను వాయిదా వేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.